ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 18వ అధ్యాయము పిల్లలను గూర్చి చెప్పబడిన అతి పెద్ద అధ్యాయము. ఈ అధ్యాయములో చిన్న బిడ్డలను గూర్చి యేసుక్రీస్తు ప్రభు ప్రస్తావించినన్ని విషయాలు నూతన నిబంధనలో మరెక్కడా కూడా ప్రస్తావించలేదు. అయితే ఈ 18వ అధ్యాయము 4వ వచనంలో, కాగా ఈ బిడ్డ వలె తన్ను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు అని బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. పెద్దలమైన మనము పిల్లల వలె తగ్గించుకోవాలి, తల వంచాలి. అలాంటి వారికే పరలోక రాజ్యం ప్రాప్తిస్తుంది. పసిపిల్లల హృదయంతో పోల్చబడింది పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో ఎవరు గొప్ప అనే ప్రశ్న శిష్యుల్లో తలెత్తినప్పుడు యేసుక్రీస్తు చిన్న పిల్లలను సాదృశ్యంగా చూపిస్తూ, చిన్నపిల్లల తగ్గించుకున్న వారే పరలోకములో గొప్పవాడు అని ఆయన సెలవిచ్చారు. మనల్ని మనము అణుచుకోవడం ద్వారానే దేవుని దృష్టిలో అధికులము కాగలుగుతాం. అంతేగాని మన కోసం పేరు సంపాదించుకునే అతిశయాస్పదమైన పద్ధతులు, ఉన్నత పదవుల కోసం ప్రాకులాటలు, వీటి ద్వారా కాదు. మనల్ని మనం అధికులుగా చేసుకునేందుకు ప్రయత్నిస్తే మనుషుల దృష్టిలో ఒకవేళ మనం గొప్పవారము కాగలమేమో, కానీ దేవుని దృష్టిలో మాత్రం కాలేము. అలాగని గొప్పవారని పెంచుకునే ఉద్దేశంతో మనల్ని మనం తగ్గించుకోవాలి అని కాదు. రెండో మాట అక్కడ చూస్తే 18వ అధ్యాయము 5వ వచనంలో, ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును అన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చిన్నవాణిని ఆయన నామం పేరట ఎవరైతే స్వీకరిస్తారో ఆయనను స్వీకరించినట్లే మిమ్మల్ని స్వీకరించిన వారు నన్ను స్వీకరిస్తున్నారు. నన్ను స్వీకరించిన వారు నన్ను పంపిన వానిని స్వీకరిస్తున్నారు అని చాలా గొప్ప సత్యాన్ని యేసుక్రీస్తు ప్రబోధించారు. మత్తయి సువార్త 10:40లో కూడా ఉంది. గమనించండి, ఒక చిన్న బిడ్డను ఎవరైతే స్వీకరిస్తే క్రీస్తును మరియు ఆయన తండ్రిని కూడా మీరు స్వీకరించిన వారవుతారు. యేసునామమున పసిపిల్లలను ఎవరైతే స్వీకరిస్తారో ఇహపరలోకాలలో ప్రతిఫలము లభిస్తుంది. ఎందుకంటే పిల్లల్ని ఎందుకు స్వీకరిస్తే ప్రభువుని చేర్చుకున్నట్లో తెలుసా? పిల్లలు తగ్గించుకుంటారు, పిల్లలు విశ్వాసం ఉంచుతారు, పిల్లలు ఆధారపడతారు, పిల్లలు దేవుని రాజ్యాన్ని అంగీకరిస్తారు. కనుక పిల్లల్ని చేర్చుకోవడం మనం నేర్చుకోవాలి. బాలలు ఈ దేశానికి విలువైన సంపదలని మనం నమ్మాలి. మూడవది, అదే 18వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనము, ఈ చిన్న వారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడి మెడకు పెద్ద తిరుగుట్రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు అని యేసు ప్రభువు వారు అక్కడ మాట్లాడారు. చిన్నవారిని అభ్యంతరపరచకూడదు. అలా చేయడము దేవుడి దృష్టిలో గొప్ప పాపం. పిల్లలను అభ్యంతరపరిచే వారికి 2 శిక్షలట. ఒకటి, పెద్ద తిరుగుట్రాయి కట్టుడి. రెండోది, మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడాలి. ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది వాస్తవం. పెద్ద తిరుగుటరాయి అన్న గ్రీకు పదానికి మిక్కిలి పెద్దరాయి అని అర్థము. మన గృహాల్లో ఈ రాగులు, జొన్నలు విసురుటకు మనం వినియోగించే మామూలు రాయి కాదు, తిరుగుటరాయి కాదు. పూర్వం ఎద్దులు గాని గాడిదలు గాని గానుగుల్లాగా చుట్టూ తిరుగుతూ లాగే రాయి అంటే పెద్ద రాయి అనే భావం అర్థమవుతుంది. ఎందుకు ఆ రాయి మెడ కట్టాలి? అలా చేసి సముద్రంలో దూకితే
మరలా దరికి వచ్చే ప్రసక్తి ఉండదు. రెండో విషయం, ప్రభు అన్నారు, పిల్లలను అభ్యంతరపరిచే వారిని మిక్కిలి లోతైన సముద్రం, అంటే మిక్కిలి లోతైన సముద్రం అంటే ఏంటి? పసిఫిక్ మహాసముద్రం అన్న విషయం మనందరికీ తెలుసు. మీరు ఫలానా సముద్రంలో దూకండని యేసుక్రీస్తు సముద్రం పేరు ప్రస్తావించలేదు, కానీ మిక్కిలి లోతైన సముద్రము అని మాత్రమే ఆయన చెప్పారు. అలా లోతైన సముద్రం పసిఫిక్ మహాసముద్రం గనుక పిల్లలను ఎప్పుడూ కూడా దేవుడి విషయంలో అభ్యంతరపరచమాకండి. ప్రియ దేవుని బిడ్డలారా అని అందుకే ప్రభు చాలా కఠినంగా మాట్లాడుతున్నారు. పిల్లలు ఆదివారపు ఆరాధనకు వస్తామన్నా, సండే స్కూల్కి వస్తామన్నా, లేదా పరిచర్య చేస్తామన్నా, లేదా యవనస్తుల కూటానికి వస్తామన్నా, కనుక ఏదైనా వాళ్ళు ప్రార్థన చేస్తామన్నా, లేదు వారికి ఏమన్నా దేవునికి ఇస్తామన్నా, ఈ విషయాలలో ఎవ్వరూ కూడా పెద్దలైన మీరు పిల్లల్ని అభ్యంతరపరచమాకండి. పిల్లలకి దేవుని సన్నిధిలో సమూయేలు లాగా దేవుని పని చెయ్యాలని సరదా ఉంటుంది. తల్లిదండ్రులు ఆటంకాలు చెప్తూ ఉంటారు కనుక అలాగుని చెప్పమాకండి. అలాగుని చెప్పినట్లయితే వారి మెడకు తిరుగుటరాయి కట్టి సముద్రములో పడవేయండి అని చెప్తున్నారు. 3 విషయాలు. చిన్నపిల్లల వలె మీరు తగ్గించుకోవాలి, అప్పుడే పరలోక రాజ్యం దొరుకుతుంది అన్నారు. రెండోది, పిల్లలని ఎవరైతే చేర్చుకుంటారో నన్ను చేర్చుకున్నట్లే అన్నారు రెండో మాటగా. మూడో మాట, చిన్నవారిని అభ్యంతరపరచకుడి ఆత్మీయ విషయాలలో. కనుక చిన్నపిల్లలకి పెద్దపేట వేశారు ప్రభు ఈ అధ్యాయంలో. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చిన్నపిల్లలాగా దీనులుగా తగ్గించుకున్న వారిగా ఉందాం. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వేలాది వందనాలు. ఈ అధ్యాయంలో దాదాపుగా 3 విషయాలు మేము ధ్యానం చేశాం. చిన్నపిల్లల్లాగా తగ్గించుకోవాలి, చిన్నపిల్లల్ని చేర్చుకోవాలి, చిన్నపిల్లలని అభ్యంతరపరచవద్దు అని. కనుక మేము మీ రాజ్యానికి చేరాలంటే దీనులై ఉండాలి అని మీరు మాతో మాట్లాడారు. అలాగే పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మంచి ఆయుష్, మంచి ఆరోగ్యాలతో నింపి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయ కాలం మీ అందరికీ కూడా